హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి మా బన్నీ బర్త్‌డే రోజున తీసిన వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ముందుగా అయితే దేవుడికైతే దీపారాధన చేసుకున్నాను. దేవుడికి దీపం అయితే పెట్టాను. ఇంక ఈలోపు మా వారు కేక్ తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట. మొన్న కేక్ అయితే తీసుకొచ్చారు. బటర్ స్కాచ్ ఫ్లేవరు కూల్ కేక్ అంట, బాగుంది. కేక్ అయితే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాను. బన్నీ బర్త్డే లోపు మరి కరిగిపోద్దని చెప్పి ఇంకా అదైతే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా అలాగే బర్త్డే కదా అని చెప్పేసి ఇంకా క్యాప్ కూడా తీసుకొచ్చారు వైట్ కలర్ది. ఇంకా అలాగే మిక్చరు కొన్ని స్వీట్స్ అయితే తీసుకొచ్చారు. ఆల్రెడీ కొంచెం తినేసాము. ఇంకా అలాగే హనీకి కూడా ఒక క్యాప్ అయితే తీసుకున్నారు. మళ్ళీ ఆ రోజు ఆమె అలిగిద్దిలే ఎందుకులే అని చెప్పి హనీకి కూడా ఒక క్యాప్ అయితే తీసుకున్నారు. ఇంకోండి ఇంకా బన్నీ వచ్చి కేక్ కట్ చేయాలన్నమాట. ఇంకా రెడీ అవుతున్నాడు. ఇంకా రెడీ అవ్వలేదు. ఇంకా బన్నీ వచ్చి కేక్ కట్ చేయడమే ఆలస్యము. ముందుగా అయితే మేమందరం అయితే రెడీ అయిపోయామన్నమాట. లాస్ట్కి అయితే బన్నీని రెడీ చేశాను. ముందే రెడీ చేశాను అనుకోండి, డ్రెస్ ఉంచుకోను పీకేస్తా అని చెప్తాడని చెప్పి కొంచెం లాస్ట్కి అయితే రెడీ చేశాను. ఇదిగోండి ఇంకా రెడీ అయ్యి వచ్చాడు. చూసారా, చేతులు పెట్టి లాగేద్దామని చూస్తున్నాడు. రెడీ అయ్యి వచ్చేసాడు అనమాట. ఇంక నేను ఫ్లవర్ క్యాండిల్ అయితే వెలిగించాను. వెలిగించి ఇంక కేక్ కటింగ్ అయితే నుంచోబెట్టాను. ఈలోపు మా వారు వచ్చేసి ఒక క్యాండిల్ కూడా ఉంది కదా అన్నారు. సెకండ్ అని నెంబర్ క్యాండిల్ వెలిగించలేదని చెప్పారు. మళ్ళీ ఆ క్యాండిల్ కూడా వెలిగించాము. ఇంకా అలా క్లాప్స్ కొడుతూ బన్నీకి మళ్ళీ ఇంకోసారి విష్ చేసి కేక్ కటింగ్ అయితే చేయించాము. ఇంకా అందరం కలిసి ఇంకా అత్తయ్య, మామయ్య, నేను, మా హనీ అందరం కలిసి ఇంకా అలా బన్నీ కేక్ కటింగ్ అయితే అయిపోయిందనమాట. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకొకళ్ళు మా అందరము తినిపిస్తున్నాం అనమాట కేకు. ఫస్ట్ అయితే తిన్ననేసాడు. తర్వాత కొంచెం టేస్ట్ చూశాడు, నచ్చినట్టుంది. ఇంకా 1 బై 1 ఎవరు పెట్టినా ఇంకా అలా తింటూ ఉన్నాడు. అత్తయ్య మామయ్య పెట్టేసిన తర్వాత ఇంకా మా అమ్మ కూడా తినిపిస్తుంది అనమాట. ఇంకోండి ఇదిగోండి చూసారా, ఆల్రెడీ బన్నీయే తింటున్నాడు. ఇంకా ఫైనల్గా వాళ్ళ అక్క కూడా తినిపిస్తుంది. ఆల్రెడీ నోట్లో ఉంది, తిండేమో అనుకున్నాను. కానీ మళ్ళీ సర్లే అని నోరు తెచ్చాడు. వాళ్ళ అక్క పెట్టింది కూడా తినిపించుకున్నాడు. వాళ్ళిద్దరికి ఇంకా అలా మంచిగా నించోబెట్టి ఒక 4-5 ఫొటోస్ అయితే దింపాము. ఇంక ఈలోపు అత్తయ్య కూడా వచ్చేసి ఒక 2-3 ఫొటోస్ అయితే దిగారనమాట. ఇంకోండి అత్తయ్య కూడా ఒక 2-3 ఫొటోస్ దిగేసిన తర్వాత మా అమ్మ కూడా వచ్చేసి ఒక 2-3 ఫొటోస్ దిగారు. ఇంకా అలా అందరం 1 బై 1 వచ్చేసి మంచిగా ఫోటోలు దిగాము. వీడియో ఏమో కానీ అందరు ఫొటోస్ వైపే చూస్తున్నారు. వీడియో వైపు అయితే అసలు ఎవరు చూడట్లేదు అసలు. ఇంకా తర్వాత నేను మా వారు వచ్చి కేక్ తినిపిద్దామని వచ్చాము. ఇంకొనికి నేను మా వారు కూడా కేక్ అయితే తినిపిస్తున్నాం అనమాట. నేను పెడితే అసలు తినలేదు, ఎందుకంటే ఆల్రెడీ తినేసి ఉన్నాడు కదా. ఇంకా మరి వాడికి ఏటేసిందో ఏమో తిన్ననేసాడు. జస్ట్ అలా లిప్కి రాశాను అంతే. ఇంకా అలా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. మేము కూడా అలా ఒక ఫోటో అయితే తీసుకున్నాము. కేక్ కట్ చేస్తూ బన్నీతో ఒక ఫోటో లేదని చెప్పి మేము కూడా అలా మళ్ళీ కట్ చేస్తూ ఒక ఫోటో క్లిప్ అయితే తీసుకున్నాము. అత్తయ్య, మామయ్య, మా అమ్మ రావడం వల్ల కొంచెం మంచిగా ఎంజాయ్ చేసాము. లేకపోతే మేము వరకు సెలబ్రేషన్ చేసుకునేవాళ్ళం అనమాట. షర్టు పంచితో పాటు ఇంకా అలా స్పెట్స్ కూడా ఉన్నాయి. స్పెట్స్ పెట్టడం మర్చిపోయామని చెప్పేసి మళ్ళీ స్పెట్స్ అయితే తీసుకొచ్చి పెట్టాము. ఇంక మంచిగా ఇప్పుడు ఫోటోకి అయితే పోజులు ఇచ్చాడు. ఒక 4-5 ఫొటోస్ ఇలా గబగబా తీసుకున్నాం అనమాట. ఇదిగోండి ఈలోపు మా అమ్మగారు ఇంక అలిగేసింది. ఎందుకో తెలిస్తే మీకు కామెంట్ చేయండి. కామెంట్ ఎందుకులేండి, నేనే చెప్పేస్తాను. ఆ డ్రెస్కి స్పెట్స్ వచ్చినాయి, నాకు స్పెట్స్ లేవని చెప్పేసి అలిగేసింది. ఇంకా తర్వాత అలా కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బయటకైతే వెళ్తున్నాము. ఇంకోండి ఇంకా బయటకైతే వెళ్తున్నాము గుడికి అనమాట. ఫైనల్గా గుడికైతే వచ్చేసాము. ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. బయటన కొబ్బరికాయ సెట్లు అయితే అమ్ముతున్నారు. 50 రూపీస్ అంటే ఒక్కొక్కటి. ఇంకెవరికి వాళ్ళు కొనుక్కొని వచ్చేసి బయట అయితే ముందుగా కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని ఇంకా గుడి లోపలికి అయితే వెళ్తున్నాము. ఇంక వెళ్ళేసి మంచిగా పూజ అయితే జరిపించుకున్నాము. పూజ అంతా అయిపోయిందండి. ఇంకా లోపల ఎలా ఉంటుంది ఏంటి గుడి అని చెప్పేసి నేను చిన్న వీడియో క్లిప్ అయితే తీస్తున్నాను అనమాట. మేము ఇప్పుడు వచ్చింది పైడితల్లి అమ్మవారి టెంపుల్ అండి. ఈ టెంపుల్ వచ్చేసి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉంటుందండి. ఇది అమ్మవారికి పుట్టినిల్లు అనమాట. ఇంకా గుడి నుంచి అయితే బయటకు వచ్చేసి ఇంకా విజయనగరంలో 4 సిటీ మాల్కి అయితే వచ్చాము. అక్కడ కిడ్స్వి ఏవో గేమ్స్ ఉన్నాయి అని చెప్తే సర్లే బర్త్డే కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడికైతే వచ్చాము. 4 సిటీ మాల్లో 2nd ఫ్లోర్లో అంట గేమ్స్ ఉండేవి. ఇంకా గేమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. లోపలికైతే వచ్చేసాము. ఇదిగోండి ఇలా కార్డ్ అయితే తీసుకోవాలన్నమాట. అమౌంట్ పే చేస్తే ఇలా మనకి వాళ్ళు కార్డ్ అయితే ఇస్తారు. హనీకి, బన్నీకి ఇద్దరికి అమౌంట్ అయితే పే చేసాము. వాళ్ళు ఇలా బిల్లు కూడా ఇచ్చారండి. ఇంకా బిల్తో పాటు ఆ కార్డు కూడా ఇచ్చారు. ఇంకా అవి 2 దగ్గర ఉంచుకోవాలన్నమాట. ఇదిగోండి ఇంకా మా వాళ్ళకి టాలెంట్ చూపిస్తున్నారు. ఇంక లోపలికైతే వచ్చేసాము. ఇంక ఈ బాల్స్లో తెగ మంచిగా ఆడి ఎంజాయ్ చేశారనమాట.
ఇదిగోండి వాళ్ళు ఇప్పుడు ఎవరిని పట్టించుకోరు, ఎవరిని చూడరనమాట. ఇంకా వాళ్ళాట వాళ్ళదే అనమాట. ఇంక మా వాళ్ళు ఎవరి వైపు చూడరు, వినరు. ఇంక ఈలోపు మా వాళ్ళు ఆడుతున్నారులే అని చెప్పేసి నేను ఎలా ఉంది ఏంటని చెప్పి ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీస్తున్నాను. చాలానే గేమ్స్ ఉన్నాయి. ఈ ఫోర్ సిటీ మాల్లో కిడ్స్కి కూడా ఇలా గేమ్స్ ఉంటాయని తెలియదండి. ఎవరో చెప్తే విన్నాము, సర్లే అని చెప్పేసి వచ్చాము. ఇలా రకరకాల గేమ్స్ ఉన్నాయండి. కొన్ని తెలిసినవి ఉన్నాయి, కొన్ని తెలియనివి కూడా ఉన్నాయి. ఇంకా వచ్చేవాళ్ళు వస్తున్నారు, ఆడుకుంటున్నారు, టైం అయిపోతుందని చెప్పి ఇంకా వెళ్ళిపోతున్నారు కూడా. ఇలా రకరకాల గేమ్స్ అయితే ఉన్నాయి. ఇంత అమౌంట్ పే చేసి మళ్ళీ అలా కార్డు తీసుకుంటాం కదా, టైమింగ్ అనేది ఉంటుందండి. 1 అవరో 1.5 అవరో నాకు గుర్తులేదు. ఇంకా ఆ టైంలోపే ఆడేదంట. మళ్ళీ తర్వాత టైం అయిపోయిన తర్వాత ఇంక బయటకు వచ్చేయడమే. అంతేగాని నచ్చినంతసేపు ఉండి ఆడడం అయితే లేదు. ఇంకా టైంలోపే ఆడుకునేదనమాట. మా వాళ్ళు చూసారు, ఆ బాల్స్ నుంచి ఇంకా రాలేదు. ఆ బాల్స్ తప్ప అసలు ఇంకా వేరే ఏమీ ట్రై చేయలేదు. ట్రై చేద్దాం రండి అని చెప్పినా కానీ వద్దు, ఆ బాల్సే ఇష్టం అని చెప్పేసి అక్కడే ఆడారు. ఈలోపు మా అత్తయ్య మావయ్య అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారనమాట. ఇంకా ఆ గేమ్సే ఆడారు చాలాసేపు. ఇంకా వేరే గేమ్స్ ఏం ట్రై చేయలేదు. సర్లే ఏవోటి ఆడుతున్నారులే అని చెప్పి మేము ఇంక అక్కడ ఆడనిచ్చామన్నమాట. ఫైనల్గా అంతా లుక్ అయితే ఇలా ఉందన్నమాట అండి. మా హనీ దగ్గరికి వచ్చేసి తల్లి నేను ఫోటో తీస్తున్నా అని చెప్పి కానీ చూసారా ఎలా పోజులు ఇచ్చేయడం మొదలెట్టేసిందో. ఇదిగోండి మావాడు చూసారా రివర్స్ ఎక్కి మరలా ఎక్కుతున్నాడు. అలా కాదు ఇలాగ ఎక్కునా అన్న అంటే అబ్బాయి వినేదిలే, అలాగే ఎక్కాడు, పడిపోతాడు అనుకున్నాను. కానీ పర్లేదు, ఆపోజిట్ అయినా బాగానే ఎక్కగలిగాడు. ఎక్కి మళ్ళీ అది మీద నుండి జారుతున్నాడు. ఇంకోండి మాల్స్లో ఇలా వచ్చినప్పుడు ఆడడం అయితే బాగానే ఉండిద్ది, కానీ తిరిగి వెళ్ళిపోయేటప్పుడు నుండి చుక్కలు చూపిస్తారు. ఆడినంతసేపు బాగానే ఉండిద్ది. వెళ్ళేటప్పుడు టైం అయిపోయిందానా వెళ్ళిపోదాం రండి అంటే ఎవరు కదలరు. ఇంకా ఆడదామని ఏడుస్తారు. ఇలాంటి వాటికి వచ్చినప్పుడు బాగానే ఉండిద్ది, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం చుక్కలు చూపిస్తారు పిల్లలు మాత్రం. ఇంకా మా వాళ్ళు ఆటలు అయితే అవ్వలేదు. ఇంకా ఫుడ్ వద్దు, వాటర్ వద్దు, వదిలేస్తే ఇంక 24 గంటలు ఆడతారనమాట. మా బన్నీ డ్రెస్ ఎలా ఉందో లేదో కామెంట్ చేయండి. చిన్నపిల్లలకి వైట్ తీసుకోకూడదండి, అసలు తీసుకున్నంతసేపు పట్టలేదు. అలా వేసానో లేదో అప్పటికే కొంచెం మురికి చేసేసాడు. నిజంగా చిన్నపిల్లలకి వైట్ కలర్ అసలు వేయకూడదు. ఇంకా మా బన్నీకి ఇక్కడ బాల్స్ బోర్ కొట్టినట్టున్నాయి. బన్నీ అన్న ఇంకా బయటకు వచ్చి ఇలా కార్ అయితే ట్రై చేశాడు. కొంతసేపు కార్తో ఆడాడు. మా బన్నీ మాత్రం కొంచెం కొత్తవి ట్రై చేద్దామని ఉంటుంది. హనీ మాత్రం ఇంక అక్కడే ఉన్నది, ఆ బాల్స్ దగ్గరే ఆడదామని ఏడ్చింది. ఇంక అక్కడే ఆడుకుందనమాట. ఈలోపు మా అత్తయ్యకి ఏదో ఫోన్ వస్తే ఇంకా ఫోన్ మాట్లాడుతుంది. కానీ మా అత్తయ్య వాళ్ళకి కాసేపు ఉన్నంతసేపు కొంచెం బోర్ కొట్టేసింది. నేనేమో ఎక్కడ పడిపోతారు ఏంటని ఇంకా అలా దగ్గరుండి నేను చూసుకుంటూ ఉన్నాను. నా రింగులోకి వచ్చినట్టు వస్తున్నాడు, మళ్ళీ రాకుండా వెనక్కి వచ్చేస్తున్నాడు, అలా బెదిరిస్తున్నాడు అనమాట. మా అమ్మ కూడా ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతుంది. టైం అని చెప్పాను కదా, ఆవిడైతే వచ్చేసి ఇంకా టైం అయిపోతుంది వెళ్ళండి మేడం అంది. అదే రోజు ఈవినింగ్ అండి. ఈవినింగ్ పూట బయటికి వెళ్దామని చెప్పేసి అన్నారండి. డిన్నరు మా వారు బయటని ప్లాన్ చేశారండి. ఎక్కడంటే విజయనగరంలో బిర్యానీస్ అండ్ మోర్ దగ్గర రెస్టారెంట్లో ప్లాన్ చేశారనమాట. ఇంకా రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా బన్నీ స్లిప్పర్స్ తీసేసాడని చెప్పి ఇంకేపించుకుంటున్నాము. ఇదిగోండి దింపామో లేదో ఇంకా అలా గెంతులు వేసుకుంటూ భలే మంచిగా పరిగెత్తు ఎంజాయ్ చేశాడు. స్పేస్ ఎక్కువ ఉన్న చోటు ఉంటే చాలండి, తెగ పరిగెత్తేసేస్తాడు. ఇంకా అలా కూసేపు అయితే ఆడించుకొని ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు ఫార్మాలిటీగా అవేవో 2 ఫోటోలు అయితే దిగామన్నమాట. ఇంకా బయటని ఇక్కడ ప్యారెట్స్ పెట్టారండి. ప్యారెట్స్ని చూస్తే మా వాళ్ళు ఆగుతారా, ఇంకా ప్యారెట్స్ దగ్గరికి వెళ్ళిపోయి వాటిని కదిపిను, వాటిని నిద్రపోతుంటే అవి లేపను. ఇంకా అలా కొంతసేపు అయితే ప్యారెట్స్తో ఆడారనమాట. ఇంకా ఫైనల్గా అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం 1 by 1. ఇంకా అత్తయ్య మావయ్య పిల్లలు మేము ఇంకా అలా అందరము లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. వెళ్ళినప్పుడు బాగానే ఉంటారు, ఒక 5 నిమిషాలు తర్వాత ఉంటారా అవన్నీ తీసేను, అవన్నీ కదిపించేస్తారు పిల్లలు కదండి. ఇంకా లోపలికి వచ్చేసరికి ఇదిగోండి ఇలా ఉంది అంబియన్స్ అంతా ఇలా ఉందన్నమాట. ఫెస్టివల్స్ అనేసి ఇంకా బెలూన్స్తో కూడా భలే డెకరేషన్ చేశారండి. మనం బుక్ చేసుకున్నదైతే స్పేస్ పైన అంటండి. ఇంకా మీదకైతే వెళ్తున్నాము. ఇంకా మా హనీ చూసారా ముందే ఎక్కేసి వెళ్ళిపోతుంది. ఫైనల్గా లోపలికి అయితే వచ్చేసాము మీదకి ఎక్కేసి. మనం బుక్ చేసుకున్న చైర్స్ అయితే ఇవన్నమాట. మా హనీ ఆల్రెడీ ముందే చైర్లో కూర్చుని పోయి మెనూ కార్డ్ ఓపెన్ చేసి చూస్తుందండి. నేను ఆర్డర్ ఇస్తాను మమ్మీ అని చెప్తుంది. అంటే కార్డ్లో ఏ పిక్ అయితే బాగుంటుందో అది వెళ్ళి తీసుకురామని చెప్తుందండి. మళ్ళీ తినదో పెట్టదు. ఇంకా ఫుడ్ అయితే అందరికీ సర్వ్ చేస్తున్నారనమాట. మా వారు వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ని అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ని
ఇంకా అలాగే కొంతమంది సార్స్కి అయితే ఇన్వైట్ చేశారండి. ఇంకా అలా అందరం కూర్చొని మంచిగా ఫుడ్ తింటూ ఎంజాయ్ చేసాము. స్క్రీన్ మీద ఆల్రెడీ అలా సాంగ్స్ ప్లే అవుతుంటే భలే ఉన్నది. ఇంకా సాంగ్స్ వింటూ మంచిగా ఫుడ్ తింటూ అయితే ఎంజాయ్ చేసాము. ఆ రోజు కెమెరామెన్ మావారే అయ్యారండి. ఇంకా ఇదంతా వీడియో తీసింది ఇంకా మావారే. నేను ఇంకా మా బన్నీకి అయితే ఫుడ్ తినిపిస్తున్నాను. చూసారో లేదో ఆల్రెడీ అక్కడ మొబైల్ చూస్తున్నాడు. ఫుడ్ తినేది తక్కువ, మొబైల్ చూసేది ఎక్కువ. ఇంకా సాంగ్స్ కూడా అలా ప్లే అవుతూ ఉన్నాయి. సాంగ్స్ వింటూ మంచిగా ఫుడ్ తింటున్నాము. ఎంజాయ్ చేసాము చాలా బాగా. ఇంకా మెనూ వచ్చేసి కూడా బాగానే ఇచ్చాములేండి. స్టార్టర్స్, సూప్స్ అని బాగానే ఇచ్చాము. ఫస్ట్ ఏమో చికెన్ లాలీపాప్స్, తర్వాత ఏమో చికెన్ వింగ్స్, ఇంకా అలాగే పిల్లలకి స్పైసీనెస్ తగ్గించి చికెన్ 65 అయితే చేపించారనమాట. అలాగే సూప్స్ ఇంకా బిర్యానీస్ కూడా అయితే ఆర్డర్ చేశారండి. ఇంక ఇదిగోండి మా బన్నీ చూసారా ప్లేట్స్ తీసుకొని ఎక్కడ పగలగొట్టేస్తాడని నాకు భయం వేస్తుంది. ఇవ్వు అంటే ఇవ్వడు, వెయిట్ చేస్తున్నాడు. ఏడిపేయడం ఎందుకు లేని ఇచ్చేస్తేనేమో ఎక్కడ పగలగొడతాడా అని చెప్పి జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. ఏదో అనుకుంటాం కానీ పిల్లలతో బయటకు వచ్చినప్పుడు ఫుడ్ తినడం కూడా చాలా కష్టమైపోద్దండి. ఇంక మా వాళ్ళు నెక్స్ట్ ఐటెం కోసం వెయిట్ చేస్తున్నారనమాట. అదిగోండి మా హనీ మళ్ళీ మెనూ తీసిందనమాట ఏవో చెప్పేద్దామని చెప్పేసి. ఇంకోండి ఈలోపు మా వాడికి చైర్లో కూర్చోబెట్టేసి బేబీ చైర్ ఇచ్చారనమాట. ఆ బేబీ చైర్లో కూర్చోబెట్టేశాను. ఇంక ఈ చైర్లో కూర్చోబెడితే ఇంకా వాడు ఎటు కదలకుండా అయినట్టు అయ్యింది. ఇంకా అందుకని చెప్పి కొంతసేపు ఈ బేబీ చైర్లో అయితే కూర్చోబెట్టి ఇంకా అలా మొబైల్ అయితే ఇచ్చాను. ఇంకా మరి ఆ మొబైల్ చూస్తూనే అయితే ఫుడ్ తింటూ అందరం అలా మాటలు చెప్పుకుంటూ ఫుడ్ మంచిగా ఎంజాయ్ చేసి ఇంటికైతే వచ్చాము. ఇంకోండి బర్త్డేకి గిఫ్ట్ కూడా వచ్చినాయి. ఇంకోటి రావడము, అన్బాక్సింగ్ చేయడం కూడా అయిపోయింది. వచ్చి అలా సోఫాలో పెట్టానో లేదో మా వాళ్ళు అవన్నీ పీకేసి ఓపెన్ చేసేసి ఆడేద్దామని చెప్పి అన్నారు. ఇదిగోండి 2 కార్లు అయితే వచ్చినాయి. అలాగే ఇంకోటి క్రాబ్ కూడా వచ్చిందండి. అది వీడియో క్లిప్ తీయడం అయితే మర్చిపోయాను. ఇదిగోండి ఇంకా మా బన్నీ అయితే పీకేసి ఆడేస్తున్నాడు. ఇదిగోండి ఓకే, వీడియో చూసి ప్లీజ్ వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మెయిన్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.